హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి టెలిగ్రామ్ ఇష్యూ అయితే నడుస్తుంది కదా, బ్యాన్ అవుతుందని చెప్పి న్యూసెస్ అయితే నడుస్తున్నాయి. కాబట్టి మీకు వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు టెలిగ్రామ్లో కూడా లింక్ పోస్ట్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ అయితే ఉంటుంది. అక్కడ నుండి ప్రతి వాళ్ళు కూడా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీ నెంబర్ అనేది ఎవరికి కనబడదు, ఇంక్లూడింగ్ నాకు కూడా మీ నెంబర్ అనేది కనబడదు. మీ డీటెయిల్స్ అనేవి ప్రైవసీగానే ఉంటాయి. సేమ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే ఉంటుంది వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా. సో ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి యాక్చువల్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. దానికి సంబంధించి మనకు ఒక నోటీస్ అయితే విడుదల చేశారు. దీంట్లో చెప్తున్న సమాచారం ఏంటి అంటే ఆగస్టు 27వ తారీఖున యాక్చువల్గా నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకారం విడుదల అవ్వాలి. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల అయితే నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయలేదు. సో సెప్టెంబర్ 5వ తారీఖున అయితే విడుదల చేస్తాము అఫీషియల్ గా అని చెప్పి అయితే ఈ నోటీసులు అయితే చెప్పడం జరిగింది. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 5వ తారీఖున అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే విడుదల అయితే అవుతుంది. ఓకే, కేవలం 10వ తరగతి అర్హతతో మీరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ వచ్చేసరికి లాస్ట్ టైం నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి మీకు లాస్ట్ టైం 18 నుండి 23 సంవత్సరాల లోపు ఇచ్చారు. 18 to 23 ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కోవిడ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఈసారి ఇస్తారా ఎవరా అనేది అయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, నార్మల్ గా అయితే 18 to 23 ఏజ్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 23+5, ఓబీసీ వాళ్ళకి 23+3 దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ అనేది 1/1/2024 నాటికైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న సమాచారం అనేది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు, ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఇలాంటివన్నీ కూడా సపరేట్ వీడియోస్ లో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, టెలిగ్రామ్ లో కూడా ఆల్రెడీ అప్డేట్ చేశాను. కాబట్టి ప్రతి వాళ్ళు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రతి అప్డేట్ వీడియో చేయడానికి వీలు పడదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, పేపర్ కటింగ్స్ కానీ అటువంటివి అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదా మనకి వాట్సాప్ లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్ ఏదైనా ఇష్యూ వచ్చినా మీరు అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే ప్రతి వాళ్ళు వాట్సాప్ లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.